మోసపోయిన వినియోగదారుడు ఒకవేళ ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వాలనుకోండి. సో ఆన్లైన్లో కంప్లైంట్ ఇవ్వచ్చా? ఒకవేళ ఇస్తే ఎలా ఇవ్వాలి? ఒకవేళ కనుక మీరు ఆన్లైన్ కంప్లైంట్ పెట్టి ఏదైనా ఇట్లనే అయిందనుకోండి, మీకు జరగాల్సిన ఇప్పుడు 2 రకాలుగా ఉంటాయండి కన్స్యూమర్ కంప్లైంట్స్. 2 రకాలు. ఒకటి ఏంటంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్. అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అంటే ఎట్లయితే వాళ్ళు చేయాలో అలా చేయకుండా ఫ్రాడ్ చేయడము, ఏదో రకం అంటే ఇల్లీగల్ పనులు చేయడం, అదంతా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కిందకి వస్తుంది. ఇది కాకుండా డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అంటారు. డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ అంటే ఏదైతే సర్వీస్ చేయాలో అది కరెక్ట్గా చేయకపోవడం. ఈ 2 ఏదైతే కవర్ చేస్తుందో అన్నీ కూడా మీరు కంప్లైంట్స్ పెట్టచ్చు. దీనికి సంబంధించింది ప్రతి ఒక్కటి కూడా మీరు కంప్లైంట్ పెట్టచ్చు. సో ఒకవేళ కనుక మీకు ఇట్లాంటిది ఏమన్నా అయితే మీరు వెళ్ళి dakhil.nic.in అని ఒకటి వెబ్సైట్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టచ్చు. లేదు మీకు గుర్తు లేదంటే గూగుల్లో కొట్టిన వే టు ఫైల్ కన్స్యూమర్ కంప్లైంట్ అంటే కూడా మీకు డైరెక్ట్గా మీకు పోర్టల్స్ వచ్చేస్తాయి. అక్కడ వెళ్ళి మీరు కంప్లైంట్ పెట్టి అక్కడ వాళ్ళు మీ పేరు, మీ అడ్రస్, మీరు ఎక్కడైతే వెబ్సైట్ కొన్నారు, ఆర్ ఆఫ్లైన్ కొన్నారా, ఆన్లైన్ కొన్నారా, మీ ఆధార్ కార్డ్ ప్రూఫ్ అవన్నీ పెట్టి, దాంతోపాటు రిసీప్ట్స్ పెట్టి, రిసీట్స్తో పాటు ఎవిడెన్స్ ఏదైతే ఫ్రాడ్ జరిగిందో ఆర్ ఎనీథింగ్ దానికి రిలేటెడ్ ఏదైతే కంప్లైంట్ ఇస్తున్నారో రాసేసి అవన్నీ పెట్టాలి. ఆ కంప్లైంట్ పెడితే ఏంటంటే మీకు ఇమీడియట్గా ఒక అక్నాలజ్మెంట్, ఒక నెంబర్ వచ్చేస్తుంది. ఇది ఫైల్ అయిపోయింది, ఈ కంప్లైంట్ అనేది ఫైల్ అయింది, దీనికి ఇంత అక్నాలజ్మెంట్ అనేది ఈ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ బేస్ చేసుకొని మీరు మళ్ళీ దాని గురించి మీరు ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకోవచ్చు. దీనికి కంప్లైంట్కి ఏమన్నా జరిగిందా, ఎంక్వైరీ జరిగిందా, ఎక్కడి వరకు వచ్చిందని మీరు తెలుసుకోవచ్చు. అక్కడ జరగనప్పుడు మీరు డైరెక్ట్ కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళిపోవచ్చు. సో వినియోగదారుడిగా ఏ వస్తువులపైనైనా అంటే ఏ సేవలపైనైనా కేసులు పెట్టుకోవచ్చా? ఎస్, అన్నీ పెట్టచ్చు. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ వస్తువులు కొన్నారు, ఆన్లైన్లో వస్తువులు కొన్నారు, ఇది మీకు తెలిసిందే. ఇది కాకుండా బ్యాంకింగ్ సిస్టంలో అంటే సపోజ్ ఒక క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు, క్రెడిట్ కార్డ్ తీసుకోగానే మీకు వేయాల్సిన దానికంటే ఎక్కువ వేస్తున్నారు, ట్యాక్స్లు అవి ఎక్కువ వేసినప్పుడు మీరు లెక్క తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన దానికంటే మీరు క్రెడిట్ కార్డ్ తీసుకునేటప్పుడు అయితే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అగెయిన్స్ట్గా వాళ్ళు ఇష్టం వచ్చి ఛార్జ్ చేస్తూ ఉంటారు సమ్ టైమ్స్. సో ఆ టైంలో ఆ క్రెడిట్ కార్డు అట్లాంటి వాటికి ఆర్ డెబిట్ కార్డ్ వాట్ ఎవర్ ఏదైనా సరే ఇట్లాంటి సంబంధించిన ఏదైనా సరే బ్యాంకింగ్ సిస్టంలో ఏదైతే కంప్లైంట్స్ ఉన్నాయో కూడా మీరు కంప్లైంట్ పెట్టుకోవచ్చు. ఇది కాకుండా రియల్ ఎస్టేట్, సపోజ్ ఇప్పుడు ఒక ఇల్లు ఇస్తా అన్నారు, కట్టేసి ఇస్తా అంటారు, మనం మామూలుగా కొంటా ఉంటాం కదా అపార్ట్మెంట్స్, అట్లా కొనడం అలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు ప్రామిస్ చేస్తారు 3 years లోపల మీకు అందజేస్తాం, 1 year లోపల మేము కన్స్ట్రక్షన్ చేసి అందజేస్తామని చెప్పేసి ఇస్తారు. బట్ ఆ టైం లోపల ఇవ్వరు. ఈవెన్ 3 years దాటిన తర్వాత కూడా మీకు హ్యాండ్ ఓవర్ ఇవ్వరు, ఆ పొజిషన్ అనేది ఇవ్వరు అపార్ట్మెంట్కి. అప్పుడు ఏం చేయాలి? కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళొచ్చు. ఇట్లా రకరకాలుగా ఏ కంప్లైంట్ అయినా సరే. అది కాకుండా ఇంకా చెప్తాను ఏంటంటే ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళిండ్రు అనుకోండి, అక్కడ మీకు ఒక ఆపరేషన్ అయింది, ఆపరేషన్ అయిన తర్వాత 1 lakh ఛార్జ్ చేసిండ్రు. ఆపరేషన్ అయిన తర్వాత మీరు ఇంటికి వచ్చేసిన తర్వాత ఆపరేషన్ సక్సెస్ఫుల్ కాలే, మెడికల్ నెగ్లిజెన్స్ అయింది. ఆ మెడికల్ నెగ్లిజెన్స్ అయినప్పుడు 1 lakh ఫీజు కట్టిన తర్వాత కూడా మీరు దేనికోసమైతే ఆపరేషన్ చేయించుకున్నారో అది జరగలేదు, దానివల్ల మీకు నష్టం జరిగింది, ప్లస్ మనీ లాస్ అయింది, డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్. సో మీరు వెళ్ళి హాస్పిటల్స్ మీద కంప్లైంట్ పెట్టొచ్చు కన్స్యూమర్ ఫోరంలో. ఈ మెడికల్ నెగ్లిజెన్స్ కూడా కన్స్యూమర్ ఫోరంలో పెట్టొచ్చు అని చాలామంది తెలియదు. సో మెడికల్ నెగ్లిజెన్స్ కూడా కేసెస్ చాలా ఫైల్ అవుతుంటే ఇవన్నీ పెట్టచ్చు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్ వస్తువులు, లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించిన వస్తువులు, ఇంకోటి ట్రావెల్స్కి సంబంధించిన అంటే ట్రావెల్స్ని మనం బుక్ చేసుకోవడం, ఇట్లాంటి ఏదైనా సరే బిజినెస్కి సంబంధించింది ఏదైనా సరే మీరు కంప్లైంట్ అనేది పెట్టచ్చు. సో ఒకవేళ నష్టపోయామని అనుకోండి, ఒక వినియోగదారుడు నష్టపోయాడు, కాంపెన్సేషన్ అనేది ఎలా ప్రకటిస్తారు? అది కంపెన్సేషన్స్ ఎట్లా ఇస్తారు? ఫస్ట్ ఏంటంటే మీరు కొన్న వస్తువు రేట్ ఎంత, దాన్ని బట్టి చూస్తారు. ఆ రేటు అంతా ఎస్టిమేషన్ ఇస్తారు. ఒకవేళ సపోజ్ అది 10,000 అనుకోండి, ఆ 10,000కి మీకు రీఫండ్ ఇవ్వడం, ఫుల్ రీఫండ్, ఒకవేళ అది అంటే ప్రోడక్ట్ బట్టి ఉంటుంది, ఫుల్ రీఫండ్ ఇవ్వడమా, హాఫ్ రీఫండ్ ఇవ్వడమా అనేది కోర్ట్ డిసైడ్ చేస్తుంది. అది కాకుండా ఒకవేళ ఆ వస్తువు వల్ల మీరు నష్టపోయినారు, ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ను తీసుకుందాం. మీరు కొన్నారు, ఒక అపార్ట్మెంట్ కొన్న తర్వాత 3 years వరకు ఇవ్వ అన్నప్పుడు మీ మనీ అంతా వేస్ట్ అయింది కదా. 3 years వరకు ఇస్తా అన్న టైంకి మీరు అక్కడ కాకపోతే వేరే ఇంకెక్కడ కొనుక్కునే వాళ్ళు మీరు లాస్ అయింది. సో దానికి ఏం చేస్తారంటే దాంతోపాటు ఒక 10% ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ వేసి మీరు కట్టిన అమౌంట్కి ఎక్స్ట్రా ఒక 10% లేదా 15% కోర్ట్ డిసైడ్ చేస్తుంది. ఆ ఎక్స్ట్రా 10% ఇంట్రెస్ట్ ఎక్కువ వేసి దాన్ని పే చేయడము. అది కాకుండా ఫైన్ అంటే ఒక కంపెన్సేషన్ లాగా, అంటే ఇది ఇంత లాస్ చేసిండ్రు కాబట్టి దానికి ఎక్స్ట్రా డ్యామేజెస్ లాగా కంపెన్సేషన్ ఇవ్వడం.
ఇది కాకుండా దీనివల్ల నేను మెంటల్ అగనీకి పోయినా. మెంటల్ అగనీ అని ఒక వర్డ్ ఉంటుంది. ఆ మెంటల్ అగనీ అంటే ఏంటంటే దీనివల్ల నాకు బాధ అయింది, నాకు ఇంత లాస్ అయింది, మెంటల్లీ నేను సఫర్ అయినా, కరెక్ట్ చెప్పాలంటే మెంటల్లీ సఫర్ అయినా కాబట్టి దానికి సంబంధించింది కూడా నాకు నష్టం జరిగింది, దీనికి కూడా నాకు డ్యామేజెస్కి కంపెన్సేషన్ ఇవ్వండి అని దీన్ని కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనం కొన్న వస్తువుకి ఎంత కావాలి, ఎంత కట్టామో దానికి ఎక్స్ట్రా 10% ఇంట్రెస్ట్, అది కాకుండా కంపెన్సేషన్, డ్యామేజెస్కి, ఇది కాకుండా మెంటల్ అగెన్కి సంబంధించిన కంపెన్సేషన్, ఇట్లా ఇన్ని రకాలుగా మీరు కంపెన్సేషన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. సో వినియోగదారుల కేసులు అనేవి ఎంత కాలంలో పరిష్కరించబడతాయి? యూజువల్ ఏంటంటే టైం పడుతుంది. ఇప్పుడు మనం ఫైల్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ కోర్టుల కేసెస్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. యూజువల్గా కోర్ట్స్ మాత్రం ఫ్లడ్డెడ్ ఉంటుంది, అంటే చాలా కేసెస్ ఫైల్ అవుతుంటాయి. అంటే చాలా ఇప్పుడు రూరల్ ఏరియాస్లో అంటే ఊర్లలో ఉండే వాళ్ళకి చాలా మట్టుకు ఈ కన్జ్యూమర్ ఫోరంలు ఇట్లా ఉంటాయి, కేసు పెట్టాలని చాలామంది తెలియదు. బట్ సిటీస్లో చాలా అవేర్నెస్ వచ్చేసింది, చాలామంది కేసెస్ ఫైల్ చేస్తున్నారు. అంటే నేను చూస్తూ ఉంటాను కదా, ఈవెన్ అడ్వకేట్స్ త్రూవే కాదు, చాలామంది పార్టీన్ పర్సన్స్ అంటే వాళ్ళే వచ్చి కంప్లైంట్ పెట్టే వాళ్ళు ఉన్నారు. ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి అడ్వకేట్ అవసరం లేకుండా వాళ్ళు కూడా కంప్లైంట్ పెట్టి వాళ్ళ కేసు వాళ్ళు ఫైట్ చేయంగా నేను చూసా. సో సిటీస్లో కొంచెం ఎడ్యుకేషన్ అదంతా ఉంది, వాళ్ళకి అవేర్నెస్ ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి కంప్లైంట్ పెట్టే వాళ్ళు ఉన్నారు. సో ఏంటంటే యూజువల్గా 3 months పట్టొచ్చు, 6 months పట్టొచ్చు, కొన్నిసార్లు 1 year 2 years కూడా పట్టొచ్చు. అది ఏంటంటే అక్కడ ఉన్న కేసెస్ బట్టి, అక్కడ ఎంతమంది కేసెస్ ఉన్నాయి దాన్ని బట్టి, అండ్ అక్కడ జడ్జెస్ ఉన్నదాన్ని బట్టి, వాళ్ళు చేసే పనితీరు బట్టి డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఓకే 3 to 6 months అని అనుకోవచ్చు. అంటే ఒక చిన్న విషయానికి కేసు వేయడం అవసరమా, లేకపోతే కేసు వేసుకోకుండా వేరే మార్గాలు ఏమైనా ఉన్నాయా? కేసు వేయకుండా మీరు ఈ దాఖలో కంప్లైంట్ పెడితే మీకు అక్కడ రిడ్రెసల్ అక్కడనే జరిగిపోతుంది. మీ కంప్లైంట్ పెట్టిందని సొల్యూషన్ మ్యాక్సిమం ఈ దాఖల్లో మీరు కంప్లైంట్ పెట్టినట్టు అయిపోతుంది. బట్ అక్కడ కూడా మీకు న్యాయం జరగలేదు. ఎందుకంటే నేను చూస్తూ ఉంటాను, ఇప్పుడు చాలామంది నన్ను వచ్చి అడుగుతుంటారు. మొన్న ఒక పర్సన్ వచ్చి అడుగుతున్నారు, నేను పెట్టిన ప్రోడక్ట్ వాల్యూ వచ్చి 700 rupees, 700 rupees అయింది నాకు ఇంతవరకు, అది ఫ్రాడ్ సైట్, చూడకుండా పెట్టకుండా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేయాలి, కన్జ్యూమర్ ఫోరంలో కేసు పెట్టచ్చు అంటే హ్యాపీలీ పెట్టచ్చు అని చెప్పి. ఎందుకు పెట్టద్దు? అక్కడ మ్యాటర్ 700, 200, 100 కాదు, అవసరంకి ఆ టైంకి తనకి కావాల్సిన వస్తువు రాలేదు, కోపం వస్తుంది, అప్పుడప్పుడు ఈగో హర్ట్ అవుతుంది, ఇలాంటి రకరకాల మెంటల్ అగనీస్ ఉంటాయి. సో మెంటల్లీ అక్కడ ఏంటంటే నన్ను మోసం చేశారు ఏంటి, 700 నీ కట్టా ఆల్రెడీ ప్రీపెయిడ్, నేను ఆల్రెడీ కట్టిన తర్వాత 700 కట్టిన తర్వాత నా ప్రోడక్ట్ ఇవ్వకపోవడం వల్ల ఈగో హర్ట్ అవ్వడం. సో ఎందుకు, ఖచ్చితంగా అవసరమే అంటాం. 100 అయినా 200 అయినా కూడా ఏదైనా సరే డబ్బులే కాబట్టి కంప్లైంట్ పెడితే ఒకటి బెస్ట్ థింగ్ ఏంటంటే, ఎందుకు పెట్టాలి అంటున్నా అంటే మీకు ఫస్ట్ రీఫండ్ అవుతుంది, మీ మనీ మీకు రీఫండ్ అవుతుంది. సెకండ్లీ మీలాంటి వాళ్ళు ఇంకోరు నష్టపోకుండా ఉంటారు కదా, మీలాంటి వాళ్ళు ఎంతోమంది అట్లా పెట్టి ఉంటారు, నష్టపోయి ఉంటారు. సో అట్లీస్ట్ మీరు కంప్లైంట్ పెట్టినప్పుడు ఆ సైట్స్ ఫ్రాడ్ సైట్స్ అని తెలిసి ఆ సైట్స్ని మొత్తం తీసేయడం జరగడం, పోలీస్కి వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోవడం అలాంటివి జరగవచ్చు. మీలా ఇంకొకరు నష్టపోకుండా ఉంటారు కదా కంప్లైంట్ పెట్టడం. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఓకే కేసు 100 rupees రాఖీ కోసం ఆ అమ్మాయి పెడితే 40,000 కంపెన్సేషన్ వచ్చింది. సో చిన్న 100 రూపాయల 50 రూపాయల కాదు, దేనికైనా మీరు కంప్లైంట్ అనేది పెట్టడమే కరెక్ట్, నష్టపోవద్దు. లాయర్గా మీరు చూసిన లేకపోతే మీరు హ్యాండిల్ చేసిన ముఖ్యమైన కేసులు ఏమైనా ఉన్నాయంటే ఈ వినియోగదారులకు సంబంధించి? చాలా కేసెస్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ నా కెరియర్ స్టార్టింగ్లో చేసిన మొత్తం ఇవే కేసెస్. సో ఏంటంటే ఒక బెస్ట్ చెప్పాలంటే క్రెడిట్, నా ఫస్ట్ కేసు వచ్చి ఒక క్రెడిట్ కార్డ్. ఆ క్రెడిట్ కార్డ్ ఏంటంటే వాళ్ళు ఆ క్రెడిట్ కార్డు అతను తీసుకెళ్ళి ఏంటంటే ఎక్కడో కాంప్రమైజ్ అయిపోయింది. సో అతను తెలియకుండా మనీ అనేది కట్ అవుతూ పోతుంది, లైక్ 20,000, 30,000 అట్లా 75,000 దాకా లాస్ అయింది అతనికి. క్రెడిట్ కార్డ్ ఈయన ఎక్కడో పాస్వర్డ్ ఇచ్చేసిండో ఏంటో తెలీదు. సో అక్కడ నేను బ్యాంక్ తరఫున వెళ్ళానమాట. సో అతను ఏం చేశాడంటే బ్యాంక్ మీద కేసు వేసిన ఉండే, అంటే ఇట్లా ఈ బ్యాంక్ వాళ్ళు చేయబట్టే వీళ్ళు చేసిన దాన్ని చేయబట్టే నేను ఇంత లాస్ అయ్యని చెప్పేసి బ్యాంక్ మీద కేసు వేయడం జరిగింది. సో అక్కడ ఏమైంది, బేసికల్గా అతను తప్పు, ఎక్కడో ఏదో జరిగింది, ఏదో లింక్ మీదనో ఏదో కొట్టుంటాడు, మామూలుగా ఎన్క్రిప్టెడ్ ఉంటుందండి క్రెడిట్ కార్డ్. ఏదైనా ఇప్పుడు మనం ఎక్కడైనా స్వైప్ చేస్తే ఎన్క్రిప్టెడ్ ఉంటుంది, అక్కడ ఎక్కడ కూడా మన పాస్వర్డ్స్ అవన్నీ కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. బట్ ఎక్కడ కాంప్రమైజ్ అవుతుంది అంటే మీరు చేసే తప్పుల వల్ల, మీరు అనవసరమైన లింక్స్ మీద కొడతారు, ఎస్ఎంఎస్లు రాగానే ఇదేంటిదని ఓపెన్ చేసి చూడడం, ఆ ఓటీపీస్ రాగానే యాక్సెప్ట్ చేయడం, టకటక్ కొట్టడం, ఎవరు పంపించారు ఏం పంపించారు చూడకుండా టకటక్ చేసేస్తూ ఉంటారు. అలాంటి చేష్టల వల్ల ఏంటంటే ఇట్లాంటి కాంప్రమైజ్ అయిపోతుంది. ఆ క్రెడిట్ కార్డ్ కూడా అట్లనే. సో అక్కడ బ్యాంక్ తరఫున అన్నప్పుడు అక్కడ కోర్టు మాత్రం బ్యాంకే సపోర్ట్ చేసింది, ఎందుకంటే అక్కడ అతను తప్పు జరిగింది, నీ తప్పుకు బ్యాంక్ ఎందుకు సఫర్ అవ్వాలని చెప్పేసి ఇచ్చారు.